హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం మళ్ళీ మీషో ప్రోడక్ట్స్తో అయితే వచ్చేసానండి. ఇది నేను మీషో ర్యాండమ్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చిన ప్రోడక్ట్ని అప్పుడే వెంటనే వీడియో తీయడం జరుగుతుంది. అందుకే ర్యాండమ్గా అన్నీ కూడా మిక్సప్ అయి ఉంటాయి. తప్పకుండా మీకు ఈ వీడియో కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది శారీస్ పెట్టుకునే బ్యాగ్స్ అనమాట. ఇది స్టోరేజ్ బ్యాగ్స్ అని అంటారు కదండి. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ కూడా నేను తెప్పించాను. ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి 2 ఇయర్స్ బ్యాక్. చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే. ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. మళ్ళీ ఇప్పుడు ఇలాంటివే మళ్ళీ తెప్పించాను అనమాట. దీంట్లో శారీస్ కూడా చాలా పడతాయండి. ఓన్లీ శారీస్కనే కాదు, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకొని మనం ఎక్కడన్నా పెట్టుకున్నా కూడా చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. ఏ బ్యాగ్ కావాలంటే ఆ బ్యాగే తీసుకోవచ్చు. మొత్తం వరుసగా పెట్టినా పడిపోతాయనే టెన్షన్ అయితే ఉండదండి. ఇలా చక్కగా చాలా శారీస్ పడుతున్నాయి. పైన స్టిఫ్నెస్ కోసం ఒక అట్ట అయితే పెట్టానమాట. ఈసారి తెప్పించింది ఇలా టెడ్డీ బేర్స్ కోసం అండి. చూస్తున్నారు కదా, కబోర్డ్లో పెట్టినా కూడా మీకు హ్యాపీగా కనిపిస్తూ ఉంటాయి. ఏ బ్యాగ్ కావాలంటే ఆ బ్యాగ్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే, నేను అన్నీ కూడా ర్యాండమ్గా తెప్పించానని చెప్పాను కదండి. అన్నీ కూడా ఒకటే సంబంధించినవి ఉండవు. ఇది ఒక టీనేజ్ గర్ల్ కాంబో సెట్ అయితే తెప్పించాను. ఈ జాకెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. దీని మీద మనం కోట్స్ వేయడానికి లేదంటే షర్ట్ వేయడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తెప్పించుకోండి. అంటే మీరు మీడియం అయితే మీడియమే తెప్పించుకోండి, లార్జ్ అయితే లార్జే తెప్పించుకోండి. ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా థిక్గా ఉండి కొంచెం ఉలన్ మిక్స్లో ఉంటాయి. అంతేకాకుండా చాలా చాలా స్ట్రెచబుల్ అండి. అందుకని మీరు ట్రూ సైజ్ అయితే పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది ప్రైస్ కూడాను 200 రేంజ్లో ఉందన్నమాట. కాంబో సెట్ అయితే వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి రివ్యూస్ కూడా చాలా చాలా ఉన్నాయండి. అందరు కూడాను మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుంది. వీటన్నిటి లింక్స్ కూడాను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే, ఇది ఒక కిచెన్ సంబంధించిందండి. డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అనమాట. ఈ మ్యాట్స్ అనేవి నేను దీంట్లో 6 అయితే వస్తాయండి. నేను ఓన్లీ టేబుల్కనే కాదు, ఇలా 6 పీస్ సెట్ తెప్పించాను. ఎందుకంటే దీన్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రిడ్జ్లో కూడా చాలా బాగుంటాయండి. సైజు కూడా చక్కగా సరిపోతుందన్నమాట. ఇలాంటి కలర్ ఉండడం వల్ల మనం ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టినా కూడాను మనకు స్టైన్ అనేది కనిపించకుండా ఉంటుందండి. అందుకనే నేను ఇదివరకు కూడా వైట్ పెట్టడం వల్ల చాలా రిస్క్ అనిపించింది. ఈసారి అందుకనే ఇవి తీసుకున్నాను అనమాట. డైనింగ్ టేబుల్కి యూజ్ అవుతాయి, అలాగే మనకు ఫ్రిడ్జ్లో కూడా యూజ్ అవుతాయి. ఇవి కూడా పీవీసీ బండి, చాలా థిక్ మెటీరియల్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా 179 రూపీస్ అలా పడిందండి. 6 పీస్ సెట్ అయితే చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇది మనం డైనింగ్ టేబుల్ మీద కూడా వేసుకోవచ్చు, అలాగే ఇలాగా ఫ్రిడ్జ్లో మనకు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక చాపర్ అండి, ఇదివరకు కూడా తెప్పించానండి వెజిటబుల్ చాపర్. ఇది వేరే వారి కోసం తెప్పించాను అనమాట. ఇది చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దామని తీసుకున్నాను. ఇది 151 రూపీస్కే వచ్చిందండి. కానీ క్వాలిటీలో ఏ కాంప్రమైజ్ అయితే ఏం లేదండి. చాలా బాగుంది. ఇది కూడాను క్వాలిటీ అనేది చూస్తున్నారు కదా, పోర్టబుల్గా చిన్నగా ఉంటుందండి. కానీ దీని పని ఎంత మనకు కిచెన్లో ఈజీ అయిపోతుందంటే, ఇది ఉండడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి. పని అనేది చాలా వరకు ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలాంటి చిన్న చిన్నవి ఏమన్నా గ్రాడ్జెట్స్ అనేవి కంపల్సరీ ఇంట్లో ఉండాలి కదా. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే, ఇది ఒక శారీ షేపర్ అండి. పెట్టికోట్స్ బదులు ఇప్పుడు శారీ షేపర్స్ అయితే వాడుతున్నారు కదా. దీంట్లో ఒకటి ట్రై చేద్దామని తెప్పించాను. అది కూడా బీజ్ కలర్లో తెప్పించాను అనమాట. ఎందుకంటే లైట్ కలర్స్ దేనికైనా కూడా కలర్స్కి ఏ కలర్కి ఆ కలర్ తెప్పించుకోవాలంటే కొంచెం ఇబ్బంది. కానీ ఇది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని ఫస్ట్ టైం తెప్పించానండి. కానీ క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పచ్చు. ఇది కూడా చాలా స్ట్రెచబుల్ మెటీరియల్. ఇది కూడా మీరు ఎప్పుడు కూడాను నడుము అనేది ట్రూ సైజే తెప్పించుకోండి. ఎందుకంటే ఏదైనా సింక్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. కొంచెం థిక్గా ఉంది మెటీరియల్, అలాగే కూడా మంచి షేప్తో ఉంటుందండి. దీన్ని మన నార్మల్ పెట్టికోట్ కంటే ఇది వేసి శారీ వేర్ చేశారంటే చాలా చాలా బాగుంటుంది. ఇక ఈరోజు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.